రవితేజ మిస్టర్ బచ్చన్, రామ్ డబల్ ఎల్ స్మార్ట్, విక్రమ్ తంగిలన్ బాక్సాఫీస్ దగ్గర 9 రోజులైతే కంప్లీట్ చేసుకున్నాయి. ఎవరికి లాభం ఎవరికి నష్టమో చూద్దాం పదండి. మిస్టర్ బచ్చన్ 9వ రోజున ప్రపంచవ్యాప్తంగా 8 లక్షల వసూలు అయితే వచ్చాయి. 15 లక్షల వరకు గ్రాస్ అయితే వచ్చింది. టోటల్గా చూసుకుంటే 9 రోజుల్లో ఏపీ తెలంగాణ వరకు 7,50,00,000 షేర్ వచ్చింది. ఇక్కడ తెలుగు రాష్ట్రాలు అమ్మింది 27 కోట్ల భారీ టార్గెట్కి. అంటే ఇప్పటి వరకు రాబట్టిన వసూలు కాకుండా 19 కోట్ల పైన షేర్ అయితే అవసరం. అప్పుడే తెలుగులో హిట్ అవుతుంది. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 9 రోజుల్లో మిస్టర్ బచ్చన్ రాబట్టింది 8,98,00,000 వరకు షేర్ అయితే ఉంది. 31 కోట్ల భారీ టార్గెట్తో క్రేజ్ దృశ్య అమ్మేశారు. ఇప్పటి వరకు రాబట్టిన వసూలు కాకుండా 22 కోట్ల వరకు షేర్ రాబడితే చక్కగా హిట్ అయిపోతుంది. మిస్టర్ బచ్చన్ పరిస్థితి ఏమాత్రం బాలేదు. సినిమా పక్కాగా నష్టపోతుంది. 20 కోట్ల పైన నష్టాలను అయితే చూస్తుంది. మరొక వైపు రామ్ డబల్ స్మార్ట్ టోటల్గా చూసుకుంటే 9వ రోజున 11 లక్షల వసూలు అయితే వచ్చాయి. షేర్ రూపేణ 19 లక్షల గ్రాస్ అయితే వచ్చింది. ఏపీ తెలంగాణలో 9 రోజులు ఎంత వసూలు చేసిందంటే ఏపీ తెలంగాణ 9 రోజుల్లో 10 కోట్ల వరకు షేర్ అయితే రాబట్టుకుంది. 39 కోట్ల భారీ టార్గెట్తో డబుల్ స్మార్ట్ని ఇక్కడ అమ్మేశారు తెలుగు రాష్ట్రాల్లో. అంటే ఇప్పటి వరకు రాబట్టిన వసూలు కాకుండా 29 కోట్ల షేర్ను తెలుగు రాష్ట్రాలు అందుకుంటే హిట్ అవుతుంది డబుల్ స్మార్ట్. ఇది కష్టమే. ఇక ప్రపంచవ్యాప్తంగా 9 రోజుల్లో డబుల్ స్మార్ట్ ఎంత రాబట్టిందంటే 48 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ గాను 9 రోజుల్లో 12 కోట్ల 29 లక్షల షేర్ అయితే వచ్చింది. సినిమా ఇప్పటి వరకు రాబట్టిన వసూలు కాకుండా 36 కోట్ల వరకు షేర్ రాబడితేనే హిట్ అవుతుంది. సినిమా 35 కోట్ల పైన నష్టాలు తప్పనిసరి అనిపిస్తుంది. ఇక మరొక వైపు తంగిలన్ మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్ కంటే 2వ వారంలో జోరు చూపించేందుకు సిద్ధమైంది. తంగిలన్కి 2వ వారంలో 140 థియేటర్స్ అయితే కొత్తగా యాడ్ అయ్యాయి. తంగిలన్ చిత్రం ఇప్పుడు 390 థియేటర్స్లో తెలుగు రాష్ట్రాల్లో ఆడుతుంది. తంగిలన్ చిత్రం ఏపీ తెలంగాణ 9వ రోజున 18 లక్షల వసూలు. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 9వ రోజు బాక్సాఫీస్ దగ్గర 70 లక్షల వసూలు అయితే వచ్చాయి. 9 రోజుల్లో చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో 6.5 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ గాను 4 కోట్ల 21 లక్షల వరకు షేర్ అయితే రికవరీ జరిగింది. సినిమా ఇట్టు కావాలంటే తెలుగు రాష్ట్రాల వరకు 2 కోట్ల 30 లక్షల షేర్ అయితే అవసరం అవుతుంది. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా విక్రమ్ తంగిలన్ చిత్రం 9 రోజులు ఎంత రాబట్టిందంటే 31 కోట్ల 58 లక్షల వరకు షేర్ అయితే వచ్చింది. ఇంకా 35 కోట్ల వరకు వసూలు షేర్ రూపేణ రాబడితే సినిమా హిట్ అయిపోతుంది. తంగిలన్ కూడా కష్టమే, కానీ స్టడీ రన్ అయితే ఇప్పటికీ కనపరుస్తుంది హిట్ టాక్ దృశ్య. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర మిగతా రోజులు ఎంతవరకు రాబడుతుందో చూడాలి. ఈ 3 చిత్రాల వసూలుపై మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే వెంటనే మన తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.